అందుకే అంటున్నాడు సమాధానము చాలా ప్రాముఖ్యం. ఆరాధన ఎంత ప్రాముఖ్యం అనుకుంటున్నామో అంతకంటే ప్రాముఖ్యము సమాధానము. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని కనపరచాలనుకున్నా, ఒక వ్యక్తిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలనుకున్నా, ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలనుకున్నా, 10 మంది నీ స్థాయిని చూడగలిగిన రేంజ్లో నిన్ను తీసుకెళ్లాలనుకున్నా, ఒకవేళ నీవు కూడా ఆ రేంజ్లో ఉండాలనుకుంటే, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు ఏం కోరుతూ ఉంటున్నాడంటే అతనిలో సమాధానము కోరుతూ ఉన్నాడు. దేవుడు ఇతన్ని వాడుకుంటున్నాడు, దేవుని నామం ఇతని ద్వారా మహిమపరచబడుతుందని అందరూ చెప్పుకోవాలి. ఇతను అందరితో సమానం కాదు, అందరిలో నువ్వు ఒక్కడివి కాదు, అందరితో నువ్వు ప్రత్యేకమని, నువ్వు ఉన్నత స్థాయిలో నువ్వు వాడబడాలని దేవుడు కోరుతున్నాడు. అయితే నీ నుంచి ప్రాముఖ్యంగా దేవుడు కోరుతున్నది ఏంటంటే సమాధానం. నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం దీవించబడాలన్నా, ఈరోజు మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, ఈరోజు దేవుడు మనల్ని హెచ్చించాలన్నా, ఈరోజు దేవుడు మనల్ని గణపరచాలన్నా, మనల్ని గొప్ప చేయాలన్నా, మనల్ని లిఫ్ట్ చేయాలన్నా, మనల్ని ఎగ్జాల్ట్ చేయాలన్నా, మనల్ని వాడుకోవాలన్నా, దేవుడు ఏం కోరుతున్నా తెలుసా? మనం అందరితో సమాధానంగా ఉండాలి. హల్లెలూయా.